చోలే మసాలా కర్రీ. దీనికోసం మనం ముందుగా కాబూలీ శనగలను నానబెట్టుకొని ఆ తర్వాత కుక్కర్లో వేసుకొని దాంట్లో ఒక టీ బ్యాగు హోల్ గరం మసాలా దినుసులు, కొద్దిగా ఉప్పు, వాటర్ యాడ్ చేసి స్టవ్ పై పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత బిర్యానీ ఆకు, టీ బ్యాగ్ తీసేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మూకుడు పెట్టి దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలపాలి. తర్వాత దీంట్లోకి మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి శనగలను కూడా వేసి కలిపి శనగలు కుక్ అవుతూ ఉండగా దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా చోలే మసాలా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు నూనె పైకి తేలేంత వరకు స్టవ్ పై ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, చోలే మసాలా కర్రీ రెడీ. పూరీలోకి చాలా బాగుంటుంది.